ఈరోజు మనం తెలుసుకోబోయే కథ రహస్యమైన చిత్రం, భయాలను ఎదుర్కొనే కథ. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో రవి అనే ప్రతిభావంతుడైన చిత్రకారుడు ఉండేవాడు. రవి తన కట్టుకథలను తన చిత్రాల ద్వారా చిత్రానికి జీవం తేవడంలో ప్రసిద్ధి చెందాడు. ఒక సాయంత్రం అతనికి చిత్రించాలనే అనుభూతి వచ్చింది. అతను తన బ్రష్లు మరియు రంగులతో కూర్చొని తన మనస్సును స్వేచ్ఛగా విహరింపచేశాడు. అతను చిత్రిస్తున్నప్పుడు ఒక భయానకమైన అనుభూతిని అతనిని చుట్టుకుంది. అతను ఒక చీకటి మరియు రహస్యమైన దృశ్యాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు. చంద్రకాంతితో ఉన్న ఒక సాంద్ర అరణ్యం, చెట్ల మధ్య అడ్డుపడుతున్న అంధకార రూపాలు. ఆ చిత్రంలో ఏదో అసహజమైనది ఉంది. అది రవిని వణికించింది. అయినప్పటికీ అతను ఆగలేదు. ఆ చిత్రం జీవం పొందినట్లుగా అతని చేతిని మార్గదర్శనం చేసేది. చివరికి చిత్రం పూర్తయింది. అలసిపోయిన రవి తన స్టూడియో వద్ద నిద్రపోయాడు. రాత్రి తరువాత అతను నిద్రలేవగానే అతను సృష్టించిన భయానక దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ అంధకార రూపాలు సజీవంగా కనిపించాయి. వారి కళ్ళు భయానకంగా మెరుస్తున్నాయి. ఒక చల్లదనము అతని వెన్నుముకలోనికి ప్రవహించింది. రవి కొత్త చిత్రం గురించి గ్రామంలో మాటలుగా మారాయి. గ్రామస్తులు ఎల్లప్పుడూ అతని పనిని చూడడానికి ఆసక్తిగా ఉంటారు. అతని ఇంటి బయట గుమిగూడారు, ఒక చూపు కోసం ఆతృతగా. అయితే రవి భయంతో నిండిపోయాడు. ఆ చిత్రంలో ఏదో అసహజమైనదని, అది హాని తీసుకురావచ్చని అతనికి నమ్మకం ఉంది. సూర్యుడు అస్తమించినప్పుడు రవి ఆ చిత్రాన్ని దాచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను దానిని ఒక మువ్వతో కప్పి తన అటికెలో దాచుకున్నాడు. కానీ మరుసటి రోజు అతని భయానికి ఆ చిత్రం తిరిగి అతని స్టూడియో వద్ద కనిపించింది. ఆవరణం లేకుండా మరియు స్పష్టంగా ఉంది. భయం రవిని ఆవహించింది. అది అక్కడికి ఎలా వచ్చిందో అతనికి తెలియదు. ఆ రాత్రి రవికి నిద్ర పట్టలేదు. అతని స్టూడియో నుండి కబుర్లు మరియు అరుపులు వినిపించాయి. తన ధైర్యాన్ని సమకూర్చుకొని అతను పరిశీలించడానికి వెళ్ళాడు. అతను గదిలోకి అడుగుపెట్టినప్పుడు అతను చిత్రంలోని అంధకార రూపాలను కదులుతున్నట్లు చూశాడు. వారు అతన్ని ఆహ్వానించారు. వారి స్వరాలు ఎక్కువగా మరియు భయానకంగా ఉన్నాయి. మాతో రా, అరణ్యంలో మమ్మల్ని కలువు అని ఆ చిత్రంలో ఉన్నవారు పిలిచారు. రవికి భయమేసింది. కానీ అతను తన భయాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అతను ఆ చిత్రానికి చేరాడు. అతను లోపల భయంగా ఉంది. అతను చిత్రం కాంతిని తాకడానికి ప్రయత్నించినప్పుడు ఒక విచిత్రమైన అనుభూతి అతనిపై పడి అతను ఆ చిత్రంలోకి లాగబడ్డాడు. అతను సృష్టించిన చీకటి అరణ్యంలోకి లాగబడ్డాడు. ఆ అరణ్యంలో అంధకార రూపాలు అతన్ని చుట్టుముట్టాయి. కానీ వారు అతనికి హాని చేయకుండా స్నేహపూర్వక స్వరాల్లో అతనితో మాట్లాడారు. వారు తాము కనబడని కళాకారుల ఆత్మలుగా ఉన్నామని, అసంపూర్తిగా ఉన్న కళల ప్రపంచంలో చిక్కుకున్నామని వెల్లడించారు. వారు రవిని పిలుస్తూ ఉండేవారు. అతను వారి కథలను పూర్తి చేసి వారికి విముక్తి కలిగించగలగని ఆశిస్తున్నారు. కొత్త ఆత్మవిశ్వాసంతో రవి పని చేయడం ప్రారంభించాడు. ఆ అరణ్యాన్ని ప్రకాశవంతమైన రంగులతో చిత్రించసాగాడు. ఆత్మలకు అవసరమైన ముగింపు ఇస్తూ అతను చివరి కుంచెకొట్టును పూర్తి చేసినప్పుడు ఆత్మలు అతనికి కృతజ్ఞతలు తెలిపి అదృశ్యమయ్యాయి, శాంతిని వదిలివేశాయి. రవి తన స్టూడియోలో నిద్రలేశాడు. ఆ చిత్రం ఇప్పుడు ఒక అందమైన మరియు ప్రశాంతమైన అరణ్య దృశ్యంగా ఉంది. గ్రామస్తులు దాని మార్పు చూసి ఆశ్చర్యపోయారు. రవి ఎదుర్కొన్న అసహజమైన ప్రయాణం తెలియదు. ఆ రోజు నుండి రవి చిత్రించడం కొనసాగించాడు. కానీ తన కళ యొక్క శక్తిని మరియు అది తాకగల కనిపించని ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకున్నాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే,
మన కలలు మరియు సృజనాత్మకత మనం అర్థం చేసుకోవడానికి మించిన శక్తిని కలిగి ఉంటాయి. భయాలను ఎదుర్కొని మనం సృజనాత్మకతతో పూర్తి చేసే పనులు మనల్ని మాత్రమే కాకుండా ఇతరులను కూడా ప్రభావితం చేస్తాయి. మన పనిలో నిజాయితీగా, ధైర్యంగా ఉంటే అది అద్భుతాలు సృష్టించగలదు మరియు మనము అర్థం చేసుకోవలసిన కనిపించని ప్రపంచం మన కళ్ళ ముందు కనబడుతుంది.